సొంత మిత్రపక్షాలే తొక్కే టైంలో కూడా సోమవీర్రాజుకి ఇవ్వనీయకుండా చేయడానికి సోషల్ మీడియా చాలా ప్రయత్నించింది. అందుకనే ఈయనకి సత్యనారాయణకి వచ్చేటప్పటికి పాకా సత్యనారాయణకి ఫస్ట్ కొంతమంది కామెంట్లు పెట్టినా బీజేపీ ఆగదులేరా వదిలేయండి అనవసరం కామెంట్లు పెట్టద్దని మిగతా వాళ్ళు పెట్టి ఆపేశారు. అదేమంటే చంద్రబాబును విమర్శించారంటే బీజేపీ వాళ్ళు కొంతమంది వెంటనే వేసుకున్నారు. మరి ఆ లెక్కనైతే చంద్రబాబు మోడీని విమర్శించలేదా? కూటమిలో ఉన్న రాలేదు, ఆయనకైనా తెలుసుకోలేదు, ఆయనకైనా తెలుసుకోలేదు. అడగాలి ఒకసారి రేపు. అదే కదా, ఇదివరకు మన డిబేట్లకు కూడా వస్తుండేవారు కదా ఆయన. అవును. అంటే అలాగనే ఆయన పెద్ద పెద్ద పదవులు కూడా ఏం పోషించిన దాఖలా లేవు ఎక్కడ. ఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం చేయలేదు. కనీసం ఆయన ఎమ్మెల్సీ వస్తే చాలా అని అనుకున్నారంట కదా సార్ ఆయన లాస్ట్ టైం. వాస్తవంగా ఎమ్మెల్యే సీటు మొన్న భీమవరం ఆయన ఆశించారు. బీజేపీ తరఫున ఉండి ఆయనకే ఇస్తారని వచ్చింది ప్రచారం. ఓకే. తర్వాత మొన్నటిసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఆయనకి కన్ఫామ్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కథలు మారిపోయినాయి. ఆయనకి అవ్వలా. డబ్బులు లెక్క చూసి అక్కడనే కాదు అసలు ఎక్కడా కూడా ఆయనకి లేకుండా జరిగింది. చివరి ఆయనకి వస్తుందన్న ప్రచారం అప్పుడే జరిగింది. తర్వాతన ఇక ఎమ్మెల్సీ రేసులో ఎక్స్పెక్ట్ చేశారు సోమవీర్రాజు కంటే ముందు, ఎందుకంటే సోమవీర్రాజుకు ఒకసారి ఇచ్చేశారు కాబట్టి. ఇదంతా ఇక్కడ మనోళ్ళ ఎక్స్పెక్టేషన్సే. అధినాయకత్వం సోమవీర్రాజుకి అన్యాయం చేయలేదు, పాకా సత్యనారాయణకి అన్యాయం చేయలేదు. ఇంకో విశేషం ఏంటంటే వీళ్ళ ముగ్గురు మంచి దోస్తులు. పాకా సత్యనారాయణ, సోమవీర్రాజు, శ్రీనివాస్ వర్మ ముగ్గురు కూడా మంచి జిగిరి దోస్తులు అనమాట. గురు శిష్యుల బంధం అంటే అభిమానంగా ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. అది మంచి జరిగింది అనమాట. కానీ ఒకటి సార్, కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా అంటే ఇది రాజ్యసభ సీట్ కాబట్టి కూటమి ప్రయోజనాలు లేదంటే వీళ్ళ దోస్తానాలు ఇవన్నీ చూసుకుంటారు కదా. భారతీయ జనతా పార్టీ అవేం క్యాలిక్యులేట్ చేయట్లేదా, చూసుకోదా? అంటే వలస వచ్చిన వాళ్ళ పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇలాంటి విషయాల్లో పెద్దగా ప్రాధాన్యత ఉండదు బీజేపీలో అనే సంకేతమా? 90% వాళ్ళకే ఇచ్చారు కదండి, వీళ్ళకి ఇచ్చింది పాపం గిఫ్ట్ అంతే. అదే అవును. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేలో ఇచ్చింది ఆదినారాయణ రెడ్డి అన్న దీంతో ఉన్నారు. కాకపోతే కిందసారి